జేపీఈజీ ఇమేజ్, అలాగే పిఎన్జీ ఇమేజ్. సో ముందు కనిపిస్తున్నది జేపీ ఇమేజ్. అయితే ఈ జేపీ ఇమేజ్కి పిఎన్జీ ఇమేజ్కి తేడా ఏంటంటే, జేపీఈజీ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, అదేవిధంగా పిఎన్జీ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. మీకు జేపీఈజీ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలి అంటే అది ఫోటోషాప్లో తీసుకువెళ్ళి పెన్ టూల్ తోటి మొత్తం ఇమేజ్ మొత్తం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు. కానీ పిఎన్జీ ఇమేజ్లో ఆ విధంగా కట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ ఇమేజ్ని తీసుకువెళ్ళి మనం డిజైన్లో యూస్ చేసుకోవచ్చు. పిఎన్జీ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా? ముందుగా స్టార్ట్ మెనూలో క్రోమ్ అని టైప్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఈ సెర్చ్ బాక్స్లో పిఎన్జీ ఎగ్ అనేది సైట్ నేము. సో pngegg.com అని టైప్ చేయగానే ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ అని మీకు కావాల్సిన ఇమేజ్ నేమ్ మీరు ఎంటర్ చేస్తే ఆ ఇమేజ్ అనేది మీకు ఇస్తుంది. ఎగ్జాంపుల్ సో ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది మనకి ఇస్తుంది. సో వీటిలో ఏ ఇమేజ్ మీకు నచ్చిందో చూసుకొని దాని మీద సెలెక్ట్ చేస్తే ఇమేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మధ్యలో యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఈ సైట్లో. దీన్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో కంటిన్యూ చేయాలి. సో ఈ విధంగా సైట్స్ అయినా ఓపెన్ అయితే ఇక్కడ మ్యూట్ పెట్టేసి మీరు దాన్ని వదిలేసేయండి. సెకండ్స్ అని 9 సెకండ్స్ అని ఇక్కడ టైం చూపిస్తుంది. ఆ సెకండ్స్ అయిపోగానే మీకు ఇమేజ్ చూపిస్తుంది. చూడండి, ఇందాక చూపించిన సెకండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంటూ మార్క్ చూడండి, ఇంటూ క్లిక్ చేయండి. ఇప్పుడు మౌస్తో కొద్దిగా కిందకి తీసుకొస్తే డౌన్లోడ్ పిఎన్జీ ఫర్ ఫ్రీ అని ఉంది. దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది చూపిస్తుంది ఈ విధంగా. ఈ ఇమేజ్ మన ఫోటోషాప్లో తెచ్చుకోవాలి అంటే ముందుగా మనం ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్లో అడోబ్ ఫోటోషాప్ CS. ఈ విధంగా ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనే కమాండ్ సెలెక్ట్ చేయండి. ఇందులో డౌన్లోడ్స్ అని ఆప్షన్ ఎక్కడుందో చూసి డౌన్లోడ్స్లో ఉన్న డౌన్లోడ్ అయిన ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ నొక్కండి. ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చెక్ బాక్సులు కనిపిస్తే Ctrl+H అని ప్రెస్ చేస్తే ఆ చెక్ బాక్సులు అనేది పోతుంది. మళ్ళీ కావాలంటే ఆ Ctrl+H ప్రెస్ చేయండి. కావాలన్నా Ctrl+H. ఇదే విధంగా మిగతా ఇమేజెస్ని కూడా ఆ పిఎన్జీ ఎగ్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న డిజైన్లో యూస్ చేసుకోవచ్చు. సో వెరిఫై హ్యూమన్ అండ్ డౌన్లోడ్ అని అడిగినప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మీ ఇక్కడ ఒక క్లిక్ ఇన్ ఆర్డర్ అనే ఒక డిజిట్స్ చూపిస్తుంది. దీని ప్రకారం మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4B7. సో ఈ విధంగా కరెక్ట్గా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ఇమేజ్.
సో ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఏ డిజైన్ చేయాలని అనుకుంటున్నారో, లైక్ ఫామ్ ప్లేట్, విజిటింగ్ కార్డ్ డిజైన్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ డిజైన్ తగ్గ సైజ్ని తీసుకొని మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ని డిజైన్లోకి తీసుకువెళ్ళాలి అంటే Ctrl+A, Ctrl+C అని కీబోర్డ్లో ప్రెస్ చేసి Ctrl+Shift+Tab అంటే ప్రీవియస్ విండోలోకి మూవ్ అవుతాం. సో ఇలా వచ్చిన తర్వాత Ctrl+V అంటే పేస్ట్ అవుతుంది ఆ ఇమేజ్. సో ఇప్పుడు Ctrl+T అని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదే విధంగా మనం తీసుకున్న వేరే ఇమేజ్ని కూడా తెచ్చుకోవచ్చు. సో ప్రీవియస్ విండోలోకి వెళ్ళాలి అంటే Ctrl+Shift+Tab. సో ఇది కూడా అంతే, Ctrl+A, Ctrl+C, Ctrl+V. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మనం డిజైన్ అనేది చేస్తాం. ఇలా డూప్లికేట్ రావాలి అంటే Ctrl+J అంటే డూప్లికేట్ వస్తుంది, లేదా ఆల్ట్ పట్టుకొని ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసిన డూప్లికేట్ వస్తుంది. ఈ ఇమేజ్ మిర్రర్ ఎఫెక్ట్లో రావాలి అంటే Ctrl+T అని ఫ్లిప్ హారిజాంటల్ అంటే మనకి ఆ ఇమేజ్ వస్తుంది, మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఎంటర్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇమేజ్ అనేది కట్ చేసే పని లేకుండా యూస్ చేసుకోవచ్చు.